అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భవానీ, ఎండి హోమియో. కాంటాక్ట్ నెంబర్ 7218668701. క్లినిక్ అడ్రస్ వచ్చి డాక్టర్ భవానీస్ హోమియోపతి క్లినిక్, గుడివాడ, మార్వాడి టెంపుల్ దగ్గర అండి. ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది బేతవోలు, డీమార్ట్ దగ్గర. ఈరోజు లేడీస్ కంప్లైంట్ అయిన ఒకటి టాపిక్ ఏంటంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అండి. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ గురించి, అది అసలు ఎవరిలో వస్తుంది, అసలు వచ్చినప్పుడు దాని కంప్లైంట్స్ ఏంటి, దానికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది అనే విషయం ఈరోజు తెలుసుకుందాం. అసలు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేది నాన్ క్యాన్సరస్ గ్రోత్ ఇన్ యూటరస్ అండి. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి 3 ప్లేస్లో పెరుగుతాయండి. అవి యూట్రైన్ యొక్క లేయర్స్ని బట్టి దానికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే సబ్ మ్యూకోజా లేయర్, సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఇన్నర్ లేయర్ ఆఫ్ ది యూట్రస్లో పెరుగుతుంది. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అనేవి మస్కులర్ లేయర్ ఆఫ్ ది యూట్రస్లో పెరుగుతుంది. సబ్సీరోజా ఫైబ్రాయిడ్స్ అనేవి అవుటర్ లేయర్ ఆఫ్ ది యూట్రస్లో పెరగడం జరుగుతాయి. వీటిని యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు. ఇవి నాన్ క్యాన్సరస్ కండిషన్స్. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే లేట్ ఏజ్లో వస్తుంది. అది కూడా ఒబేసిటీ లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ ఉంటే వాళ్ళల్లో వస్తుంది. తర్వాత ఎక్కువగా ఎర్లీగా మెన్సెస్ స్టార్ట్ అయిన లేడీస్లో, అంటే ఎక్కువగా ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం, వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి వస్తాయండి. ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్న కండిషన్లో ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటుందండి, పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ ఉంటుంది, అది కాకుండా యూరినేషన్కి కూడా ఇబ్బంది ఉంటుంది. అటువంటి టైంలో కూడా పెయిన్ రావడం కానీ, తర్వాత బ్లాటింగ్ ఆఫ్ అబ్డామిన్, అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం అనేది, అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా చిన్నగా ఉన్నప్పుడు అది యాక్చువల్గా 1 mm నుంచి 1 millimeter నుంచి స్టార్ట్ అవుతుందండి. చిన్నగా ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఇబ్బంది పెట్టవు, కానీ ఎప్పుడైతే పెద్దగా ఉంటాయో అప్పుడు ఈ మెన్సెస్ టైంలో పెయిన్ఫుల్గా ఉండడం, తర్వాత సెక్స్ టైంలో కూడా పెయిన్ఫుల్గా ఉండడం అనేది సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కువగా మెనోరేజియా అనేది జరుగుతుంది. ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం వల్ల ఎనీమియా కండిషన్ కూడా రావచ్చు. కొన్నిసార్లు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అనే సమస్య కూడా వస్తుంది. పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కూడా కలుగుతుంది. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ని అసలు ఏ విధంగా డయాగ్నోస్ చేయొచ్చు అంటే అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా చేయొచ్చండి. కొన్నిసార్లు ఎంఆర్ఐ, సిటీ స్కాన్, వీటి ద్వారా, ల్యాప్రోస్కోపీ ద్వారా మనం అసలు ఎంత సైజు ఉంది, ఎక్కడొచ్చింది అనేది డయాగ్నోస్ చేయడానికి వీలు పడుతుంది. ఇది హోమియోపతిలో ఎంతవరకు ట్రీట్మెంట్ ఉంది అంటే ఇప్పుడు మనం హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సిమ్టమెటాలజీ మొత్తం చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి దీని హోమియోపతిలో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్కి కూడా ట్రీట్మెంట్ ఉందండి. కానీ మరీ పెద్ద సైజు ఉన్నప్పుడు అవి బాగా ఇబ్బంది పెట్టి ఎనీమియా సివియర్ కండిషన్స్లో ఉంటే దాన్ని సర్జరీకి సజెస్ట్ చేయడం జరుగుతుందండి.